నీ ఇష్టమా ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? పట్టుకుని తరిమేరు. ఎక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక సాధారణ ఉద్యోగి, ఒక పవిత్ర దేవాలయ ప్రాంగణంలో ఎవిడెన్స్గా ఒక సాక్ష్యం కూడా ఇవ్వడం జరిగింది. సతీష్ దీనికోసం కృషి చేశాడు. తర్వాత రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అన్నవరం దేవస్థానంలో మద్యం సేవించి అంతకుముందు సామాన్య కార్యకర్తగా ఉండేవాడు. రాత్రిపూట కట్టేసి దొంగల్లాగా ఏ బలుపుతో మీరు కడుతున్నారు ఇవన్నీ కూడా? మీకు అంత బలుపు ఏంట్రా నాకు తెలియదు. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. హిందూ హక్కుల కోసం, హిందువుల మనోభావాల కోసం, హిందువుల యొక్క ఆశయం కోసం, హిందువుల రక్షణ కోసం, దేశ రక్షణ కోసం నిరంతరం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటుంది మన కృష్ణ ధర్మరక్షణ. ఎందుకంటే ప్రస్తుతం మన హిందువులకంటూ రక్షణ లేదు, ఒక రాజకీయ వ్యవస్థ లేదు, అసలు మన హిందువులకంటూ కనీస అవగాహన కూడా కొన్ని విషయాల్లో ఉండట్లా. ఎప్పుడైతే మంచితనం ఎక్కువగా అయిపోయినటువంటి మన హిందూ సమాజంలో ఎక్కువ పొరపాట్లు, అతి మంచితనం, దానివల్ల అన్యమతస్థులైనటువంటి వారు మన ధర్మం మీద, మన దేశం మీద, మన హిందువుల మీద ఎక్కువ విపరీతమైన దాడులు చేయడంతో పాటు మన వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఈరోజు నేను మాట్లాడబోయే విషయాలు దేని గురించి అంటే, మీరు ముందు చూసినటువంటి రాజమండ్రిలో ఏదైతే దహించు అగ్ని మినిస్ట్రీ, ఎవడైతే యేసు తప్పితే మరొక దేవుడు లేడు, యేసు అంతా అని చెప్పి చెప్తున్నాడో, దాని మీద మన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, ఏం జరిగిందో చెప్పే ముందు మన రెండు ఇరుగు తెలుగు రాష్ట్రాల్లో, దాంతోపాటు తమిళనాడు, కేరళ, ఇంకా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో పవిత్రంగా వేలాది సంఖ్యలో వచ్చేటువంటి మన పవిత్ర అన్నవర దేవస్థానం. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోవాలి, లేకుంటే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, కనీసం పూజ చేసుకోవాలి, అప్పుడు వారి యొక్క దాంపత్య జీవితం అద్భుతంగా వెలుగుతుంది అని బాగా ప్రగాఢంగా నమ్మేటువంటి పవిత్రమైనటువంటి ఒక దేవాలయం. అలాంటి దేవాలయ సమీపంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి. చూశారు కదా, ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక సాధారణ ఉద్యోగి. జీతం కూడా పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు, దేవాలయంలో కాబట్టి కమిషన్లని అవన్నీ ఇవన్నీ ఏదో కొంత సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి సంపాదన ఎక్కువైందో, లేకపోతే నన్నెవడేం పీగుతాడో అని అహంకారంతోనో, లేకుంటే అతను ఒక అన్యమతస్థుడయ్యుండి దేవాలయం మీద, దేవుడి మీద, భగవంతుడి మీద, భక్తుల మీద, దేవాలయ ప్రాంగణం మీద ఏమాత్రం విశ్వాసం, గౌరవం, కృతజ్ఞతాభావం లేకుండా ప్రవర్తించిన వాడై ఉండాలి. వీటన్నిటిలో ఏది నిజమనేది పక్కన పెడితే, ఒక పవిత్ర దేవాలయ ప్రాంగణంలో అతను అలా కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా సిగరెట్ కాలుస్తున్నాడు అంటే అతనికి ఏదైనా రాజకీయ పలుకుబడితో ఉద్యోగం వచ్చి ఉండాలి, లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా అంత పబ్లిక్గా కాల్స్తున్నాడంటే అతనికి సిగరెట్స్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అతనికి డ్యూటీ ఎక్కేటప్పుడు పవిత్ర స్థానాల్లో ముందు చెకప్ చేస్తారే కదా, ఆ తర్వాతే కదా డ్యూటీ విధుల్ని నిర్వహిస్తారు. ఇలా జరుగుతుంది కనుక అది కృష్ణ ధర్మరక్షణ కొంత సీరియస్గా తీసుకుంది. మన వాళ్ళు మీకు తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయం మీద, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద ఒక కన్ను, డేగ కన్ను వేసే ఉంచారు. తస్మాత్ జాగ్రత్త, ఎవరూ తప్పించుకోలేదు. ఎవరైనా తప్పు చేసినట్టు దొరికితే ఆ సాక్ష్యాలు, ఎవిడెన్స్ ఎమ్మటే సంపాదించి అతని మీద చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడ వెనకాడం. మీరు చూస్తుంటే మహానంది దేవస్థానం దగ్గర నుంచి ఏదైతే మన యాదాద్రి దేవాలయం కావచ్చు, లేకుంటే అమ్మవారి దేవాలయం కావచ్చు విజయవాడ, లేకుంటే మన భద్రాచలం దేవాలయం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే మన కృష్ణ ధర్మరక్షణ ముందుంటుంది, పోరాడుతుంది. మీరు గత వీడియోలో కూడా చూసే ఉంటారు. నిస్వార్థంగా డేగ కన్ను వేసి దేవాలయాల్ని, దేవాలయ పవిత్రతను, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేవాడిని ఎంతటి వాడినైనా ఉపేక్షించము. వాడు ఎంతటి పెద్ద ఉద్యోగైనా కూడా అతని మీద చర్యలు తీసుకునే వరకు ఆగము. అలాగని వాళ్ళ మీద కోపం, పగ, ప్రతీకారం, ద్వేషం ఏమీ లేదు. వాళ్ళు పని చేసుకోవాలి, మా పవిత్రతని కాపాడాలి. అంతేగాని అహంకారంతో విర్రవీగి ప్రవర్తిస్తే మాత్రం ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటాం. దానికి మరొక ఉదాహరణ, ఇతని మీద మేము ఈవో సుబ్బారావు గారికి ఒక కంప్లైంట్, ఏదైతే అన్నవర దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను చేసినటువంటి పనిని ఎవిడెన్స్గా ఒక సాక్ష్యం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరిగిందో సమయంతో సహా. ఎమ్మటే ఆలయ ఈవో గారు చాలా పద్ధతిగా, చాలా స్పీడ్గా, చాలా అంకిత భావంతో స్పందించి
అతన్ని విధిలో నుంచి తొలగించేలా చేశారు. చాలా స్పీడ్గా గంటల వ్యవధిలో అయింది. దీనికోసం మన కృష్ణ ధర్మరక్షణ సభ్యులైనటువంటి మన సోషల్ మీడియా సభ్యుడైనటువంటి సతీష్ దీనికోసం కృషి చేశాడు. దీని మీద మన కృష్ణ ధర్మరక్షణ లెటర్ హెడ్ మీద మన కంప్లైంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడికి మనవాడు ఎవరైతే మన కార్యకర్త కవచం గ్రూప్ కృష్ణ ధర్మరక్షణ కార్యకర్త గ్రూప్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో పవన్ నేతల మా సోదరుడు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ఎంతో కాలంగా అతను ఏదైతే అన్నవరం దేవస్థానం మీద దృష్టి పెట్టాడో దాంట్లో విజయం సాధించగలిగాడు. మా సోదరుడు మన కార్యకర్త గ్రూప్ సభ్యుడైనటువంటి ఇతను గత 2 సంవత్సరాలుగా అక్కడ అన్యమతస్థులు కొలువై ఉన్నారు, ఎంతో మంది అన్యమతస్థులు ఉద్యోగం చేస్తున్నారు దేవాలయాల్లో అని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేశాడు. అందులో కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు మారిపోవచ్చు, కానీ అది నిజమా లేదని చెప్పి మనం ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. దాని గురించి కూడా పోరాడుతున్నాం. ఈ రకమైనటువంటి ఒక తక్షణ చర్యలు తీసుకోవడానికి సహకరించినటువంటి అన్నవరం దేవస్థానం ఈవో గారికి కృష్ణ ధర్మరక్షణ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పుకుంటున్నాం. అయితే తర్వాత రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అన్నవరం దేవస్థానంలో మద్యం సేవించి బాధ్యతలు నిర్వహించాడు ఓ ప్రసాదం కౌంటర్ ఉద్యోగి. ప్రసాదం కోసం వచ్చిన భక్తులతో వాగ్వాదానికి కూడా దిగాడు. ఆల్కహాల్ టెస్ట్ చేయించారు. టెస్ట్ లో 150 పాయింట్స్ దాకా నమోదవడంతో చర్యలు తీసుకున్నారు ఆలయ ఈవో వీరుల సుబ్బారావు. ఎవరైతే ఈ అధికారి ఏదైతే అన్నవరం దేవస్థానంలో ప్రసాదం వితరణ అంటే కౌంటర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, సీనియర్ ప్రభుత్వ ఎండోమెంట్ ఉద్యోగి, ఇతను ఫుల్లుగా తాగి ప్రసాద వితరణ చేస్తున్నాడు, ప్రసాదం ఇస్తున్నాడు, అమ్ముతున్నాడు. అతను హావభావాలు, అతని మనస్థితి, అతని మాటలు, అతని దగ్గర వచ్చే వాసన ఇదంతా కూడా కనిపెట్టినటువంటి ఒక మహిళ. అంటే ఆవిడికి ప్రసాదం ఇచ్చిన తర్వాత తిరిగి డబ్బులు చిల్లర వెనక్కి ఇచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు తక్కువ ఇచ్చాడు. ఏంటి 100 రూపాయలు తక్కువ వచ్చింది చూడండి అంటే అతను చూసుకొని తిరిగి చిల్లర ఇవ్వకపోగా ఆవిడతో వాగ్వాదపడ్డాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడికి ఎన్ని తెలుసు, ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడిని పట్టి ఇవ్వడం కోసం ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. వీడు సైలెంట్గా డబ్బులు ఇచ్చేసి ఉంటే వాడు ఒక తప్పు బయట పడకపోదురు. కానీ వాడు చేసినటువంటి ఈ తప్పుడు పని ఖచ్చితంగా భగవంతుడికి తెలుసు కనుక నువ్వు మరీ శృతి మించిపోయేవరా, ఇప్పుడు నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి అతని యొక్క మందు తాగిన విషయం వాగ్వాదం ద్వారా బయటపడి అతని ఆవభావాలు తెలుసుకున్నటువంటి ఆ మహిళ వాసన రావడంతో, మద్యం వాసన రావడంతో సుబ్బారావు గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా దాని మీద ఎమ్మటే అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి అతను మద్యం తాగాడా లేదా నిర్ధారించుకొని సుమారు 150కి పైగా వచ్చిందంటది. అంటే ఎంత తాగాడో చూడండి, చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అన్నవరం దేవస్థానంలో ఎంత కలుషితమై తయారవుతున్నారో ఉద్యోగులు అనేది యావత్ హిందూ సమాజం కానీ, అలాగే భక్తులు కానీ, అలాగే దేవాలయ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. లేకుంటే యావత్ దేవాలయ సిబ్బంది మీద, దేవాలయ పరువు ప్రతిష్టల మీద, పవిత్ర మీద కూడా దెబ్బ పడుతుంది. మరొక్కసారి ఇలాంటి సంఘటనలు కనుక అన్నవరం దేవస్థానంలో జరిగితే మాత్రం యావత్ హిందూ సమాజం ఖచ్చితంగా భగ్గుమంటుంది. ఆ తర్వాత దేవాలయ ప్రాంగణానికి కనుక మేము వస్తే ఒకసారిగా 500 మంది 1000 మందితో మేము వస్తాం. కనీసం పిలుపుని కూడా ఇవ్వం. ఎందుకంటే మేము పిలుపునిచ్చిన ప్రతిసారి ఏదో 144 సెక్షన్ లాగా లేదా చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా మీరు జాగ్రత్త పడే విధానం మాకు అర్థమవుతుంది. కనీసం పిలుపుని కూడా ఇవ్వకుండా మేము 1000 మంది వస్తాం అక్కడికి. ఆ తర్వాత మీ ఉద్యోగాలు ఊడతాయో లేకుంటే దేవాలయం దగ్గర ఇంకేం జరుగుతుందో చూద్దాం. అంతవరకు దయచేసి దేవస్థాన ఉద్యోగులు దారి తీయకుండా పవిత్రతని కాపాడుతూ ఎవడైనా తప్పు చేస్తే మీలో దొరికితే వాడిని ఎమ్మటే శిక్షించేలా చూడండి. అంతేగాని వీడి బొక్కలు నేను బయట పెడితే నా బొక్కలు వాడు బయట పెడతాడు అన్నట్లుగా మీరు ఒక నాలుచి రాజకీయాలు మాత్రం చేయొద్దు. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, అన్ని దేవాలయాలు ఉన్నటువంటి ఉద్యోగులకి చెప్తున్నా, పవిత్రంగా ఉండండి. ఎవడైనా తప్పు చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సాక్ష్యాలతో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చూసుకుంటాం. కృష్ణ ధర్మరక్షణ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక ఇంకొక విషయం మనకు వస్తే దాసురాజు, రాజమండ్రి దాసిరాజు ఎవరో తెలుసుగా మీకు? మన కృష్ణ ధర్మరక్షణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్నటి వరకు కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు స్థాయికి వెళ్ళాడు. ఆయన ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు. అంతకుముందు సామాన్య కార్యకర్తగా ఉండేవాడు. గత 4.5 సంవత్సరాలుగా అతను ఎదిగిన విధానం మన సంస్థలో ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో, క్రమశిక్షణతో, అంకిత భావంతో, ఎక్కడా సంస్థ యొక్క లక్ష్యాలను పక్కన పెట్టి వ్యక్తిగత స్వార్థానికి పోకుండా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. అలా వెళ్తున్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతనికి మొన్న రీసెంట్గా సన్మానాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవప్రదమైనటువంటి ఒక మంచి భావనతో ముందుకు వెళ్తున్నాడు. అతను మన నంద్యాల నాగరాజు గారు, మన నంద్యాల జిల్లా అధ్యక్షుడైనటువంటి మన నంద్యాల నాగరాజు గారు
కృష్ణ ధర్మరక్షణ, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి స్నేహపూర్వక అనుబంధం ఉంది. ఎందుకంటే సంస్థలు అందరూ అలాగే ఉంటున్నాం మనం. ఎందుకంటే ధర్మ పోరాటం చేయాలంటే ముందులో మనకి ఐకమత్యం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అలా వీళ్ళు రాజమండ్రిలో కలిసి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎక్కడ గోకవరం బస్టాండ్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే మన పుష్కర ఘాట్కి వెళ్తున్నటువంటి ఒక పవిత్రమైన వే అది. అలాంటి వేలో ఒక రాత్రిపూట వీడు దహించు అగ్ని మినిస్ట్రీ అట. వీడు నెల్లూరు నుండి వచ్చాడంట. వీడు నెల్లూరు నుండి వచ్చి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. అదే పర్మిషన్ తీసుకున్నావా? అసలు పర్మిషన్ తీసుకున్నావా మున్సిపాలిటీతో? నీ ఇష్టమా ఏమన్నా? పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? తీసేయి, ముందు తీసేయి. తీసుకోవాలా పర్మిషన్? తీసుకో, తీసేయి ముందు. చూశారు కదా, వీడు యేసే రక్షకుడు, యేసును నమ్ముకుంటే పాప క్షమాపణ వస్తుంది, యేసు తప్పితే మరొక దేవుడు లేడు, యేసే మీకు దిక్కు అని వీడు బోర్డులు కట్టేస్తున్నాడు రోడ్ల మీద, నడి రోడ్డు మీద. ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రిపూట కట్టేసి దొంగల్లాగా. దొంగలు చేస్తారు కదా పనులు, దొంగలు చేసినట్టు రోడ్ల మీద, నడి రోడ్ల మీద ఏదో 100 రూపాయలు 200తో కొట్టేసి పండించేస్తారు. వీళ్ళకి దూలా లేకుంటే ఇంకేటో తెలియదు. మేము కూడా రాముడే దేవుడు, రాముడికి తప్పితే ఇంకొక దేవుడు లేడు అని మీ శిర్షల దగ్గరకు వచ్చి కట్టాలా? లేకుంటే శివయ్యే దేవుడు, అంతకు మించిన దేవుళ్ళు ఇంకెవరు లేరు, మిగిలిన వారందరూ వేస్ట్ అని చెప్పి పెట్టాలా? దీన్ని రాజ్యాంగం అంగీకరిస్తుందా? చట్టాలు దీన్ని సమర్థిస్తున్నాయా? ఏ అధికారంతో, ఏ బలుపుతో మీరు కడుతున్నారు ఇవన్నీ కూడా? మీకు అంత బలుపు ఏంట్రా నాకు తెలియకడుతా? ఎవడు కట్టమంటున్నాడు మిమ్మల్ని ఇలాగా పర్మిషన్ లేకుండా? మీ దేవుడు ఒక్కడే దేవుడైతే మిగిలిన వాళ్ళందరూ ఏంట్రా? అది మీ నమ్మకాలు మీకు ఉండొచ్చు, మంచి దేవుడు రండి, మీరు ఏదైనా చెప్పుకుంటారు చర్చిలో, కానీ మిగిలిన వారు ఎవరు లేరు. రక్షణ ఎక్కడే లభిస్తుంది? మిగిలిన దగ్గర లభించదు అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ముస్లిం వస్తాడు, అల్లా మాత్రమే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ అనకూడదు, వేస్ట్ అని చెప్పేసి వాడు ఏదో కడతాడు. సిక్ వస్తాడు, బౌద్ధుడు వస్తాడు, ఇంకా ఎవడికి పడతాడు నేనే మా దేవుడే దేవుడు, మిగిలిన వాళ్ళు దేవుడు కాదు అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఏమవుతుందో మన దేశం? కొంచెమైనా బుర్రండి ప్రవర్తిస్తున్నారు మీరు. మీ దేవుడి గురించి, మీ మతం గురించి చెప్పుకునే అధికారం మీకు ఉంది, కానీ ఇతర మతాలని కించపరిచే అధికారం, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలా వెధవ కట్టుడాలంతా కట్టడం. మనకు తెలుసు కదా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 మంది ఉద్యోగుల్ని పెట్టి, ప్రభుత్వ ఉద్యోగుల్ని గోడల మీద, ఫ్లైఓవర్ల మీద అంటించిన చెత్త అంతా కడిగిచ్చారు. ఎంత లాసు ప్రభుత్వానికి? అసలు ఏ పర్మిషన్ లేకుండా ఎందుకు కడుతున్నారు మీరు? ఎందుకు అంటిస్తున్నారు ఏది పడుతుంది? దానివల్ల ఎంత లాస్ అవుతుంది? సరే, ఇదంతా చూసినటువంటి మన వాళ్ళు అక్కడి నుంచి పట్టుకుని తరిమారు. ఎక్కడెక్కడైతే వాడు కట్టాడో అక్కడక్కడ ఇప్పించి ఎవడరా నువ్వు తీ అని చెప్పేసి మొత్తం తీపిచ్చారు. వాళ్ళు ఎంతో పని మీద, ఏరొక పని మీద వెళ్తున్నప్పటికీ కూడా మొత్తం వాడిని పట్టుకొని ఎక్కడెక్కడ కట్టాడో మొత్తం ఇప్పించారు. ఇలా ఈ అంకిత భావం, ఈ క్రమశిక్షణ, ఈ నిజాయితీ, అరే మనకి కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని పక్కన పెట్టి ఇలాంటి వాటి మీద టైం కేటాయించి నిజాయితీగా, ధైర్యంగా పోరాడాలంటే ఎంత కష్టమండి. నంద్యాల నాగరాజు గారు, అలాగే మా తమ్ముడు దాసరాజు చేసినటువంటి పనికి యావత్ హిందూ సమాజం గర్వపడడంతో పాటు కృష్ణ ధర్మరక్షణ నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులు కృష్ణ ధర్మరక్షణలో ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మందితో మన కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతున్నాం. ఎక్కడూ ఎవరు క్రమశిక్షణ తప్పకుండా, క్రమశిక్షణ తప్పితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ వాడికి ధర్మాన్ని బోధిస్తూ ఎలా నడవాలో చట్టపరంగా నేర్పిస్తూ ముందుకు వెళుతూ ఈరోజు హిందూ సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం సంపాదించినటువంటి కృష్ణ ధర్మరక్షణ గల కారణం ఏంటంటే కార్యకర్తలు పనిచేసే విధానం. తప్పు చేయరు, చేసిన వాడిని సహించరు.
ఎందుకంటే ఏదో మనవాడు ఒక మాట తప్పు చెప్పాడనో, లేకుంటే మన గురించి ఒక వీడియో చేశాడనో, లేకుంటే ఒక తప్పుడు ఫోన్ కాల్లో మన గురించి ఇంకేదో వక్రీకరించాడనో, ఆడు మనవాడని తెలిసినప్పటికీ చిన్న చితక తప్పులు పొరపాట్లు చేసినప్పటికీ వాడి మీద విపరీతమైన కోపం తెచ్చుకొని, ద్వేషం పెంచుకొని, ఏదో వాడి గురించి వీడియోలు చేసేసి అది తిట్టేసి ఇది తిట్టేసి మన పరువుడు మనమే తీసేసుకొని రోడ్డు మీద పడిపోయి ఆ తర్వాత నాలుగు కలుసుకొని అయ్యో క్షమించండి ఏదో తప్పు అయిపోయిందని చెప్పి పక్కా పోయే బ్యాచ్ కాదు కృష్ణధర్మ రక్షణ. అయితే క్రమశిక్షణగా తిట్టినా కూడా, సంస్థను తిట్టినా, సంస్థలో వ్యక్తులు తిట్టినా స్థిరంగా క్రమశిక్షణగా ఉంటూ ఆడు మనవాడే పోనీలే అని క్షమించే గుణం ఉండాలి. ఫస్ట్ ధర్మం మీద అవగాహన ఉండాలి, దేవుడి మీద ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇవన్నీ కలగలిపిన వారు మాత్రమే, ముఖ్యంగా గ్రంథాలు చదివి ఆచరించగల సామర్థ్యం మనసు ఉన్నవారు మాత్రమే ధర్మ పోరాటంలో ఉండాలి. అలా ఉండగలిగితేనే ఏ సంస్థ అయినా ఏ కార్యకర్త అయినా ముందుకు వెళ్ళగలుగుతాడు అని ఖచ్చితంగా నమ్ముతుంది. కనుకే ఈరోజు ఇలాంటి విజయాలు ఎన్నో చేయగలుగుతున్నాం. ఇంకొక 2 విషయాలు, గొప్ప విషయాలు మీకు చెప్పాలి. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి గద్వాల్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన మీకు పోస్టులు పెట్టింది, అది పూర్తి వివరంగా చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను రేపు వీడియోలో. అలాగే మన ఏలూరు జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన. ఈ 2 దాంట్లో కూడా మనం మ్యాక్సిమం విజయం సాధించాము. ఈ 2 పెద్ద విషయాలు, ఇవన్నీ కూడా చెప్తే ఇంకా పెద్ద విషయం అవుతుంది కనుక అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి మిత్రులారా. జై శ్రీరామ్. స్వస్తి.